3000 ఫైల్స్ తీసుకురావడం ఈ రోజు వరకు తీసుకున్నామండి. ఈ రోజు వరకు కూడా కాదు సార్ 2017 నుంచి మీరు చెప్పడం ఎలా ఉందండి కాంట్రాక్టర్లను కాపాడుతున్నట్టు సార్. లేదు దయచేసి నేను చెప్తున్నా సార్ 2001-2 కాదు 3000 వరకు తాలూకు ఈ ఫైలింగ్ మాకు ఎక్సెల్ లో పంపించారు. ఎక్సెల్ లో వచ్చిన ఈ ఫైలింగ్ ని మనం ఈ ప్రొక్యూర్మెంట్ తో టాలీ చేసుకోవాలి. కొడుకు పేరు మీద మళ్ళీ అతను టెండర్ వేస్తానే ఉంటాడు, అట్లా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. మీరు ఎంతమంది ప్రాక్టీస్ పెట్టారు చెప్పండి, ఇంత ప్రాసెస్ చేశారు కదా సార్. ఈ వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. బడ్జెట్ ప్రొవిజన్ చూసుకొని కమిషనర్ గారు ఆదేశాల మేరకు బడ్జెట్ చూసుకొని మీరు వర్క్స్ అన్ని చెక్ చేసుకొని సార్ ప్రొసీజర్ 7 డేస్ కి పిలిస్తే సరే సార్ వర్క్ టెండర్ ఒకటి టెక్నికల్ ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ 90 డేస్ లోపల ఇవ్వకూడదు అన్నప్పుడు నేను అవి వెరిఫై చేసుకోవాల్సిందే కదా. అంటే ఇట్లా అందరూ నూతనంగా వచ్చాం అని చెప్పి అవి వెరిఫై చేసి ఒక్క వర్క్ స్టార్ట్ అవ్వలేదు. మీరు ఎస్సీ గారు మీరు కొత్తగా వచ్చారు, కమిషనర్ గారు కొత్తగా వచ్చారు. సార్ మంచి రిమార్క్స్ ఆఫర్ చేస్తా ఈకి ఏఈకి డి గారికి పంపించడం జరిగింది సార్. ఎందుకంటే మనకి యాక్చువల్ గా ఎస్ఓఆర్ రేటు మనం అనుకోవాలి, జరగలేదంటే ఏంటి తప్పేం జరిగింది చెప్పండి సార్. అది చెప్పట్లేదు సార్ మీరు. అదే సార్ అంచనా విలువను ఒకసారి చెక్ చేసి అంచనా విలువ అధికంగా వేస్తున్నారని కమిషనర్ శాసనసభ్యులు గల్లా డిప్యూటీ మేయర్ గారికి నా తోటి కార్పొరేటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాలు ఆ చిన్న రోడ్లు సీసీ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్లు మంజూరు అయినప్పటి నుంచి సుమారు 3.5 సంవత్సరాలు అవుతుంది, కానీ వర్కులు వెనకంజంలోనే ఉన్నాయి. అందువలన ఆ వర్కులు కాదు మాన్యువల్గా చేసే వాటిని రిపేర్ చేయించగలరా, అదేవిధంగా సుమారుగా సంవత్సరం బాగా కొట్టే రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 అడుగులు ఉంది. ప్రస్తుతం 30 అడుగుల రోడ్డుగా ఉన్నది. ఆ రోడ్డు లింక్ రోడ్డు నుండి భాష స్కూల్ దగ్గర వచ్చి ఆగి ఉన్నది. దాని గతంలో ప్రైవేట్ నామినేషన్ ద్వారా అన్నారా? అది టెండర్ ద్వారా అన్నది ఎంత రేట్ అమ్మారని అడుగుతాను. మీరు వేరే వేరే సమాధానం చెప్తున్నారు. ఈసారి సమ్మర్ రావడం మనకు నిజంగానే వాటర్ స్కేర్సిటీ రావడం జరుగుతుంది. అయితే గౌరవ ఎస్సీ గారు వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చాలా జరిగినాయి. ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు గాంధీ పార్క్ లో వాళ్ళు లోపల పెట్టారు, దాని దగ్గర ఎవరి దగ్గర మీరు కౌన్సిల్ ఆమోదం కోసం ఏదైనా చూపించారా? డిజైన్ పెట్టారా? మీరు పెట్టకుండా మీరు అట్లా ఇస్తారంటే అది ఎమ్మెల్యే గారు నేను కంక్లూడ్ చేసాం. మీరు మాట్లాడిన కూడా మేము ఆల్రెడీ రికార్డ్ చేసాం. రేపు ఈవినింగ్ 5:30 లోపు గౌరవ వెస్ట్ ఎమ్మెల్యే గారిని సబ్మిట్ చేస్తామని చెప్పి సభాదారు తెలియజేస్తాం. మాట్లాడినాం. దాని తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేది వాళ్ళు వాటిని ఏం మిగతా యాక్టివిటీస్ మాదిరి లాడ్జెస్ కి హోటల్స్ కి ఎట్లయితే ఇస్తారో హాస్టల్ కూడా ఆ రకంగా ట్రేడ్ లైసెన్స్ మన కార్పొరేషన్ ఉంటే తీసుకుంటారు. బేస్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సెంటర్స్ ఉన్నాయో వీటి మీద ఈరోజు కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ సమావేశంతో పాటు అనేక సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి నమస్కారం. అందరికి నమస్కారం. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మేయర్గా ఉన్నటువంటి కోవెలమూడి రవీంద్ర గారికి అలాగే కార్పొరేటర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మనందరికీ కూడా తెలుసు ఈ కార్పొరేషన్ ఏర్పడినటువంటి 3 సంవత్సరాల వరకు నగర పాలనను నరక పాలగా మార్చినటువంటి పరిస్థితులు, దోచుకోవడం దాచుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితులు ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి
18 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థ నిధులను స్వాహా చేసేటువంటి పరిస్థితులుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను వాటికే ఉపయోగించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడంతో ఈరోజు నగరంలో అభివృద్ధి వేగవంతమైనటువంటి పరిస్థితులు. రాజధాని పక్కన ఉన్నటువంటి ప్రాంతంగా గుంటూరు నగరంలో అనేక విధాలుగా ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్థానికంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 36 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి దాదాపు 100 కోట్ల రూపాయల ప్రతిపాదనతో కొన్ని వర్క్ ఆర్డర్స్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక చోట్ల గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి వేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు నగరంలో ముఖ్యమైనటువంటి రహదారులు సుద్దపల్లి డొంక రోడ్డు కానీ, నందివెలుగు రోడ్డు కానీ, అలాగే పట్నం బజార్ రోడ్డు కానీ, మాయ బజార్ రోడ్డు కానీ వీటినన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి అయినటువంటి నందివెలుగు ROV బ్రిడ్జ్ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి గారి సహకారంతో పూర్తిగా రైల్వే వాళ్ళే వాటిని భరించేటువంటి విధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని పూర్తి కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కానీ, గతంలో మొండిగేటు ఏదైతే గుంటూరు నగరంలో వచ్చేటువంటి మురికి నీరు యావత్తు కూడా ప్రవహించేటువంటి మొండిగేట్ని ఈరోజు 8 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు అనేక కార్యక్రమాలు ఒక పక్కన RDPలు దాదాపు 8 రోడ్లకు సంబంధించి RDPలు చేసి అరండల్పేట ROB బ్రిడ్జ్లో ఎవరైతే స్థలాలను కోల్పోయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం కానీ, బొంగరాలు వీడికి సంబంధించినటువంటి రోడ్ని వెడల్పు చేయడానికి 60 అడుగులు రోడ్డు చేయడానికి అక్కడ ఆస్తులు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం కానీ, అలాగే కొత్త రోడ్లు ఈరోజు మణి హోటల్ సెంటర్ నుంచి బాలాజీ నగర్ వరకు 60 అడుగులు రోడ్ చేసేటువంటి ప్రతిపాదన. అంతేకాకుండా మన సంగడిగుంట నుండి బైపాస్ వరకు సత్యసాయి టెంపుల్ వరకు వాటిని కూడా 60 అడుగులు రోడ్డు చేసుకునేటువంటి కార్యక్రమం. రైల్వే నా సెంటర్ దగ్గర నుంచి GGH వరకు 60 అడుగులు రోడ్డు చేసుకునేటువంటి ప్రక్రియ. అలాగే నా సెంటర్ నుంచి శివాలయం వరకు వీటినన్నిటి మీద కూడా దృష్టి పెట్టడమే కాకుండా అనేక కమ్యూనిటీ హాల్స్ కోసం ఈరోజు కబేళా సెంటర్లో కమ్యూనిటీ హాల్ చేసుకునేటువంటి తీర్మానం కానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్తగా చిన్నేరుగుంటలో కానీ లేకపోతే గాంధీ పార్క్ బ్యాక్ సైడ్ కానీ ఒక స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనతో DPRని రెడీ చేయడం జరిగింది. 2 శ్మశాన వాటికలు ముఖ్యమైనటువంటి హిందూ శ్మశాన వాటికల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంటే వాటిని అభివృద్ధి చేయడానికి ఒక DPR రెడీ చేయడంతో పాటు ఎస్టిమేట్ చేసుకొని రేపో మాపో శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు. నగరంలో అనేక చోట్ల మెప్మాకి సంబంధించినటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేయడం కానీ, ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడ అవసరాలను బట్టి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఎప్పుడు లేనటువంటి విధంగా వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పక్కనున్నటువంటి స్థలం వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి ఆ ప్రభుత్వం ద్వారా లేబర్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి స్థలాన్ని కార్పొరేషన్కి బదలాయించడానికి ప్రపోజల్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరిగినటువంటి పరిస్థితులు కానీ, అనేక కార్యక్రమాలు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్ల సహకారంతో, మేయర్ గారి సహకారంతో నగరంలో చంద్రబాబు నాయుడు గారి ఈరోజు ఏదైతే ఒక మంచి అవకాశాన్ని ఒక 2 BR స్టేడియం కానీ అలాగే ఒక ELSRని 2 ELSRని శాంక్షన్ చేసుకునేటువంటి కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల్లో మనం అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పట్టాలెక్కించేటువంటి కార్యక్రమం చేస్తాం. అధికారులు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా శానిటేషన్ పరంగా దేశంలోనే ఒక మంచి ర్యాంకును సంపాదించేటువంటి విధంగా ఒక్కొక్క డివిజన్కి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ని పెట్టడం కానీ, ఒక ట్రాక్టర్ని కేటాయించడం కానీ, 350 ఇళ్లకు డెడికేటెడ్ పుష్ కార్ట్ని పెట్టడం కానీ, ఇవన్నీ మార్పులు చేయడమే కాకుండా ఈరోజు ప్రజలకు పారదర్శకంగా అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా
ఇదే స్ఫూర్తితో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నాతో పాటు ఈ 2 సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మేయర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదే పాలకుల లేనటువంటి అంటే గతంలో ఎప్పుడో 2020 నుంచి 23 వరకు ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు కొన్ని అవకతవకలు టెండర్స్లో జరిగినటువంటి మాట బహిర్గతం అయింది. దాని మీద ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంప్లీట్గా ఒకసారి రీబ్యాక్ వెళ్ళి జరిగినటువంటి తప్పులు ఎంతమంది చేశారు, ఎలా చేశారు, ఎంతవరకు చేశారు, ఏ వాల్యూమ్లో చేశారనేటువంటి విషయాల మీద పూర్తిగా మేయర్ గారు కానీ గౌరవ సోదరిమణి శాసనసభ్యురాలు మాధవి గారు కానీ మేము కానీ వాటి మీద దృష్టి సారించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో తప్పకుండా అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కేవలం అధికారులనే కాదు, కొంతమంది ఆనాడు ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలంతో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెడుతున్నాం. కార్పొరేషన్ వారి 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతూ ఆఖరి సమావేశంగా ఈరోజు అందరం సమావేశం అవడం జరిగింది. మరి కార్పొరేషన్ అంటే వాదోపవాదాలతో కేవలం స్కాములతో లేదంటే మనకు అవసరమైన అజెండాలు మాత్రమే ముందుకు పెట్టుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే మైకులు కట్ చేసి ఈ యొక్క విధి విధానంతో కార్పొరేషన్ గత ప్రభుత్వ పాలనలో జరగడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మా నియోజకవర్గంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడం జరిగింది. గెలిచి వచ్చిన వెంటనే అనేక సమస్యలు మాకు దర్శనం ఇచ్చిన పరిస్థితుల్లో శానిటేషన్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్ల దగ్గర నుంచి, రోడ్లు లేని పరిస్థితి దగ్గర నుంచి, డ్రైన్లు లేని పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ప్రతి అంశం మీద దృష్టి పెట్టి దాదాపుగా ఒక నా నియోజకవర్గంలోనే 147 కోట్ల రూపాయలకి వర్కులు మేము చేయించడం జరిగింది. అభివృద్ధి అనేది ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న దానికి నిదర్శనంగా మా పని తీరు కూడా ఉంటుంది. ఇదే క్రమంలో ఒక ఆర్ఓబి నిర్మాణం కానివ్వచ్చు, లేదంటే ఒక యూపీహెచ్సి సెంటర్ నిర్మాణం కానివ్వచ్చు, లేదంటే 2 రిజర్వాయర్లు మా యొక్క నియోజకవర్గంలో శాంక్షన్ అవ్వడం కానివ్వచ్చు. ప్రతి నియోజకవర్గానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండాలి అన్న నేపథ్యంలో మా నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యుల యొక్క సమీక్షతో మేము 2 ట్రాన్స్ఫార్మర్లని ఈరోజు తెప్పించుకునే ప్రయత్నం చేయడం కావచ్చు. ఇలాగ అనేక అంశాల మీద ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో ఈరోజు అధికారుల మీదనే ఆధారపడి కొన్ని ఇబ్బందులు కలిగి నిత్యం పేపర్లలో నలిగిన పరిస్థితి మనం అందరం చూసాము. దానికి అనుగుణంగానే కొత్త అధికారం కూడా మనకి రావడం జరిగింది. గత అధికారుల యొక్క అవకతవకలు కూడా బయట పెడుతూనే రానున్న కాలంలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా చేయాలి, అభివృద్ధి ఎలా చేయాలి అనే ఒక విధానంతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మా యొక్క మేయర్ గారు ఎవరైతే కోవెలమూడి రవీంద్ర గారు ఉన్నారో ఈ యొక్క 6 నెలల కాలంలో ఆయన మాకు అందించిన తోడ్పాటుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అనేక ప్రజా సమస్యలతో నిత్యం ప్రజలతో ఉంటూ ఉన్న మా కార్పొరేటర్లందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ప్రజల మన్ననలు పొంది గెలిచిన వాళ్ళు మరలా కూడా వాళ్ళు గెలుపొందుతారు అని చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ మరొకసారి ధన్యవాదాలు. కౌన్సిల్లో కొన్ని అంశాల మీద కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ అధికారుల దృష్టికి, మేయర్ దృష్టికి అనేక సమస్యల్ని తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న కుక్కల సమస్యని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వర్క్స్ని లెస్కి వేసి అనేక వర్క్స్ని కైవసం చేసుకొని వర్కులు అనేవి పారదర్శకత లేకుండా ఏ వర్కులు పూర్తి చేయకుండా అవకతవకలకి పాల్పడిన కాంట్రాక్టర్ల గురించి, ఆ యొక్క కంపెనీల గురించి గౌరవ మేయర్ గారికి అదేవిధంగా అధికారుల కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ఇంకొక ప్రధాన అంశం ఈరోజు వారి దృష్టికి తీసుకొచ్చిన వాటిల్లో ఈ హాస్టల్స్ దగ్గర ఎట్లాంటి పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా హాస్టల్స్ రన్ చేస్తున్న విధానాన్ని కూడా మేము వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం గుంటూరు పశ్చిమలోనే అనేక హాస్టల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇటు పిల్లలు చదువుకుంటూ హాస్టల్స్లో ఉంటున్న నేపథ్యం కానివ్వండి, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కానివ్వండి, అనేక హాస్టల్స్ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వస్తున్నాయి. అయితే వీటి పర్యవేక్షణ అంటే ఒక సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ఏ విధి విధానంతో వీటిని నిర్వహిస్తున్నారు అనే ఒక విధానాలు కానివ్వండి లేని పరిస్థితి కనపడుతున్నప్పుడు ఇవి ఒక చర్చకి అంశాలుగా ఇవాళ కౌన్సిల్లో లేవనెత్తడం జరిగింది. మరి రానున్న రోజుల్లో అంటే 17వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నమే దాదాపుగా ఎస్పీ గారు, కమిషనర్ గారు, గౌరవ మేయర్ గారు, అదేవిధంగా మేము కూర్చుని దీని మీద ఒక సమీక్ష చేసి
దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ పారదర్శకంగా ఈ హాస్టల్స్ నిర్వహణ జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ హాస్టల్స్ని ఎలా రన్ చేయాలి అనే ఒక అంశాల మీద చర్చకు తీసుకొచ్చి త్వరలోనే ఈ యొక్క సమస్య మీద ఒక పరిష్కారానికి మేము ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. కుక్కల గురించి గత 2 ఏళ్ళుగా మీరు పోరాడుతున్నారు, ఇప్పటికీ పరిష్కారం దాని మీద మళ్ళీ ఇంకోసారి అసెంబ్లీలో తప్పకుండా మాట్లాడాలండి. ఎందుకంటే ఈరోజు కుక్కల సమస్య తీసుకుంటే కేవలం ఈ కార్పొరేషన్ పరిధిలోనే దాదాపుగా కేవలం నెలకి జీజీహెచ్లో జాయిన్ అయిన కుక్కల యొక్క డాగ్ బైట్ కేసెస్ మనం తీసుకుంటే 3,000 దాకా ఉందంటే ఒక నెలలో 3,000 కేసులు నమోదవుతున్నాయంటే ఈ సమస్య యొక్క తీవ్రత మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కూడా అటు సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ని కావచ్చు, లేదంటే డాగ్ లవర్స్ సొసైటీల యొక్క వాళ్ళ కేర్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఇది ఒక పెద్ద చిక్కుముడిలాగా తీరని సమస్యలాగా మన సొసైటీలో మూవ్ అవుతూ ఉంది. కాబట్టి దీనికి ఒక పరిష్కారం కావాలి. కేవలం ఏబీసీ సెంటర్లని ఏర్పాటు చేసి వాటికి ఆపరేషన్లు చేస్తే మాత్రమే ఒక సమస్యకు పరిష్కారం వచ్చే మార్గం లేదు. మరి మనం ఎట్లాగైతే గోశాల ఆవుల షెల్టర్స్ ఎలా అయితే ఉన్నాయో మరి డాగ్ షెల్టర్స్ని కూడా ఏర్పాటు చేసి ఇటు ఈ డాగ్ లవర్స్, అదేవిధంగా సొసైటీలు, కార్పొరేషను, ప్రజాప్రతినిధులు, కామన్ మ్యాన్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి వీటి నిర్వహణలో పాలు పంచుకుంటే మాత్రం ఒక చక్కటి పరిష్కారం వస్తుంది తప్ప కేవలం ఆపరేషన్ చేసి ఆ కుక్కలను అలాగే వదిలేయడం వల్ల కరిచే కుక్కలకి ఆపరేషన్కి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఎందుకంటే ఆపరేషన్ కేవలం వాటి జనాభా సంఖ్య పెంచకుండా ఉండడానికి మాత్రమే నియంత్రణ వస్తుంది తప్ప వాటి మానసిక స్థితిని మెరుగుపరిచే విధానం ఎక్కడా లేదు. అవి పదే పిల్లల మీద అటాక్ చేస్తూ ఉన్నాయి, వృద్ధుల మీద అటాక్ చేస్తున్నాయి. సింగిల్గా ఎవరైనా వెళ్తూ ఉన్నారు అంటే వాటి మీద మూకుమ్మడిగా దాడి చేసే పరిస్థితి కనపడుతుంది. వీటన్నిటికీ కూడా సమాధానం రావాల్సిన అవసరం ఉంది. మరలా కూడా ఇది ఏ స్థాయికి ఎవరి దృష్టికి తీసుకెళ్తే దీనికి పరిష్కారం వస్తుందో ఆ దృష్టికి మేము పదే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అయితే గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం ముందుగా ఇక్కడ ఒక ఏజెన్సీకి ఇచ్చున్నాము. వాళ్ళ పర్యవేక్షణలో ఏటుకూరు రోడ్లో ఈ యొక్క ఆపరేషన్ నిమిత్తం కెనాల్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అది కూడా చేస్తామన్నారు. గత రివ్యూ మీటింగ్లో పెమసాని చంద్రశేఖర్ గారు కూడా కావాలంటే మరిన్ని కెనాల్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నా కూడా ఏర్పాటు చేసి ముందు వీటి సమస్యను మనం పరిష్కరిద్దాము అని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద ఒక హోలిస్టిక్ నిర్ణయం తీసుకొని మంచి పరిష్కారంతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం మేము అందరం కలిసి చేస్తామని చెప్తాం. మాకు వచ్చిన సమాచారం మేరకు 6 నెలలు ఖచ్చితంగా 6 నెలల కాల పరిమితిలో జరగాలి అని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మేబీ హోప్ఫుల్లీ ఈ 6 నెలల టైంలో జరగచేయమని అని అనుకుంటున్నాం. మీరు 720 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు, కానీ పనులైంది మాత్రం 120 కోట్లు. ఇంకా వర్క్లు నడుస్తున్నాయో 200 కోట్లు ఇచ్చినారు. మిగతా అన్ని ఈ 6 నెలల్లో చేస్తారని ఈరోజు ఎలా అవుతుందంటే ఇవాళ ప్రత్యేకించి కార్పొరేషన్ దృష్టికి అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చిన అంశం ఇదే. వర్క్స్ శాంక్షన్ అవుతున్న పరిస్థితుల్లో కేవలం ఏదో కొంతమంది చేతుల్లోనే అధికారం సంపద ఉంటున్నట్టుగా కొంతమంది చేతుల్లోనే వర్క్లన్నీ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే ఈ వర్క్స్కి పెత్తందారులాగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ విషయంగా కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మేము ప్రతి వర్క్ చేస్తాము అని చెప్పి ఎంతో లెస్కి వర్కులు వేయడం, ప్రతి వర్క్ని కైవసం చేసుకోవడం, కుప్పలుగా ఇన్ని వర్క్స్ శాంక్షన్ అయిపోయినాయి అని చెప్పి లెక్కకు మాత్రం మనకి మీరు చెప్పిన లెక్క ప్రకారం లెక్కలు కనబడ్డం తప్ప వాస్తవికంగా మనం లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క వర్క్ సిమెంట్ రోడ్ మీద ఉన్న రోడ్డుకే కొన్ని వర్క్స్ని ఎస్టిమేషన్స్ వేసి పంపించినప్పుడు వాటికి కూడా శాంక్షన్ చేయడం, అదేవిధంగా వాటికి కూడా టెండర్స్ కాల్ చేయడం జరిగింది. ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టి రానున్న ఈ 1-2 నెలల్లోనే గౌరవ కమిషనర్ గారు ఒక ట్రాన్స్పరెంట్ మోడ్ని మా ముందుకు తీసుకొచ్చి ఇలాగ అవకతవకలకి పాల్పడిన ప్రతి కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడి అవసరమైతే వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే ప్రయత్నం చేసి నిజంగా వర్క్స్ నీడ్ ఉన్న వాటిని ప్రయారిటైజ్ చేసిన వర్క్స్ని ముందుకు తీసుకెళ్లే పని మేము చేపడతామని చెప్పారంటే ఇక్కడ ఇన్ని వర్క్ అనే లెక్క కాకుండా అవసరమైన ప్రతి ఒక్క వర్క్ మీద దృష్టి పెట్టి చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం.